శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, సారీ అనే పదం కొన్ని తప్పులు చేసినప్పుడు పనిచేయవచ్చేమో, కానీ ఒకరి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే క్షమించడం సులభం, మర్చిపోవడం కష్టం. తిరిగి నమ్మకం పొందడం ఇంకా కష్టం మిత్రమా. కొన్నిసార్లు దాదాపు అసాధ్యం కూడా. అందుకే మిమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకండి. ఒకరితో నువ్వు దీర్ఘకాలం సంబంధం కొనసాగాలంటే నిజాయితీ, నమ్మకం అనేవి ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతవవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి మిత్రమా, పాత పరిచయాలే బలంగా ఉంటాయి. కానీ కష్టాన్ని తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాన్ని వదులుకోకు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఈ సమాజంలో 2 రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటి అని అంటారు. అది ఏమీ లేకుంటే చులకనగా చూసి నవ్వుకుంటారు. సంపద శాశ్వతం కాదు మిత్రమా, మన జీవితం కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒకటే, అదే మన మంచితనం. మిత్రమా, ఒక్క క్షణం నీ సహనం పెద్ద యుద్ధాన్ని ఆపగలదు. ఒక్క క్షణం నీ కోపం కొండంత కష్టాన్ని కొనితేయగలదు. గమనించు మిత్రమా, అన్నిటికన్నా హీనమైన స్థితి ఏంటంటే లోపల బాధ అని ఊబి లాక్కెళ్తున్నా ప్రతి క్షణం దాని నుంచి బయటపడి నవ్వుతూ నటించడం. కానీ అదే నవ్వు రోజు ఒక 10 మంది నవ్విస్తుంది. అదే నవ్వు కనీసం ఒక్కరైన కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ చెరగ నవ్వి ఎందరి చెంతో చేరి అండగా నిలుస్తుంది. తనను చేరదీసే వారి కోసం ప్రతిరోజు కూడా పరితపిస్తుంది. మిత్రమా, అభిమానించే వారి నుంచి ఆశించేది కాస్త శ్రద్ధ, కానీ అది దక్కని చోట నిన్ను ఇంకా ఉంచేది నీ బలహీనత మాత్రమే. నువ్వు ఒక అవసరానివని తెలిసి కూడా నిన్నో వస్తువుగా మలుచుకుని ఉండేది నీ మనసు వశమైన వారి ముందే. ఇచ్చిపుచ్చుకునే ఈ లోకంలో ఇమనడం అంత సులువు కాదు మిత్రమా. ఇవ్వడమే తెలిసిన వారికి కాదంటారా? అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతే మంచి జరుగుతుంది, కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓడ్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడు సహనానికి పెట్టే పరీక్ష, చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం మిత్రమా. గెలుపు గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి. నీకు వచ్చినట్టు ఎకబాకితేనో, నీకు నచ్చినట్టు గెంతితేనో చేరుకోలేవు. చేరాలంటే నమ్మకమనే నిచ్చెన మీద ప్రయత్నమనే పాదాన్ని మోపి ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళు మిత్రమా. ఖచ్చితంగా చేరుకుంటావు. చేరుకోవడంతోనే ఆగిపోవు. ఆ గోడకి అవతల ఎవరెస్టున్నా ఎక్కేస్తావని గుర్తుంచుకో మిత్రమా. దిగులుగా కూర్చుంటే నీ గురించి ఎవరూ పట్టించుకోరు. సంతోషంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఇది అర్థం చేసుకో. అందుకే నీకు ఎంత కష్టం వచ్చినా నీ ముఖంపైన చిరునవ్వును మాత్రం చెరగనియద్దు మిత్రమా. పరిగెత్తే ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట ఆగుతారనేది ఎంత నిజమో, అలాగే మంచి కోసం ప్రయత్నించే వారికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విజయం సాధిస్తారనేది కూడా అంతే నిజం మిత్రమా. ఎవరో విలువనివ్వలేదని నీ విలువ తగ్గదు కదా. నీ జీవితం నీకు విలువైనదని గుర్తుంచుకో మిత్రమా. ప్రపంచంలో అందరూ పాత్రదారులే. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. పాత్ర అయిపోగానే నిష్క్రమిస్తారు. కానీ పాత్రదారులందరికీ సూత్రధారి ఒక్కడే, అతనే ఆ సృష్టికర్త. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒకరు మనకి ప్రేమగా భోజనం పెడితే ఉప్పు కారం సరిపోకపోయినా సర్దుకోవాలి తప్ప బాగోలేదని వారిని తిట్టకూడదు. అదేవిధంగా
మనల్ని ప్రేమిస్తూ జీవితాంతం కలిసి ఉండడానికి సిద్ధమైన వారు ఎప్పుడైనా కోపడినా అర్థం చేసుకోవాలి తప్ప వదిలి వెళ్ళిపోకూడదని గుర్తుంచుకో మిత్రమా. మీకు ఎవరైనా అడ్వైస్ లేదా సజెషన్ ఇస్తున్నారంటే వాళ్ళు మీకంటే తెలివైన వారని కాదు అర్థం, వారికి మీకంటే ఎక్కువ అనుభవం ఉందని అర్థం మిత్రమా. పిల్లలు వదిలేసిన ఎంగిలి తల్లి తింటుంది, భర్త వదిలేసిన ఎంగిలి తన భార్య తింటుంది, తమ్ముడు వదిలేసిన ఎంగిలి అక్క తింటుంది. అదే ఒకవేళ ఒక తల్లి, ఒక భార్య, ఒక అక్క వదిలిన ఎంగిలి తిండిని ఏ మగాడు తినడు. ఎందుకంటే దేవుడు ఎవరికైనా సహనం, త్యాగం ఇచ్చాడు అంటే అది సృష్టిలో ఒక స్త్రీకి మాత్రమే మిత్రమా. కాదంటారా? నువ్వు అందరితో మంచిగా ఉంటావు కాబట్టి అందరూ నీతో మంచిగా ఉండాలని కోరుకోవడం నీ అమాయకత్వం అవుతుంది. అలా కోరడం ఎలా ఉంటుందంటే, నేను నిన్ను తినను కాబట్టి నువ్వు కూడా నన్ను తినకు అని సింహాన్ని అడిగినట్టుంటుంది మిత్రమా. ఎదుటి వ్యక్తి గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారంటే అతని గురించి తప్పుగా చెప్పేవారే తప్ప మంచిగా చెప్పేవారు మీకు కలవలేదన్నమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా వెలుగు, చీకటిలాగా మంచి చెడులు రెండు ఉంటాయి మిత్రమా. చాడీలు చెప్పేవారే చాడీలు వింటారు. ఇది వారికి మానసిక ఆహారం, లేకపోతే బ్రతకలేరు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనసులో ఉన్నది పైకి చెప్పే ధైర్యం లేనివాడు, పైకి చెప్పిన దాన్ని సమర్థించుకునే నైపుణ్యం లేనివాడు, చెప్పిన దానికి కట్టుబడి ఉండే ధైర్యం లేనివాడు, ఒక్క మాటలో చెప్పాలంటే భయస్థుడు, పిరికివాడు, అవకాశవాదని కూడా అనొచ్చు మిత్రమా. నీ హోదా, స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తి పెట్టుకుని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంటుంది. ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చెయ్యితోనే తీసుకునేలా చేస్తుంది మిత్రమా. తోటమాలి రోజు చెట్టుకి నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. ప్రతిరోజు మంచి పనులు చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడే వాటి ఫలితం కనిపిస్తుందని గుర్తుంచుకో మిత్రమా. మనం ఎలా బ్రతకాలంటే, మనల్ని వదిలేసిన వారికే మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచివాడిని ఎందుకు వదిలేశామని బాధపడేటట్లు బ్రతకాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మలాంటిది మిత్రమా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి మిత్రమా. గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం, వేలను కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి, కానీ బంధాన్ని కాదు మిత్రమా. చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేవని భయం వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో మిత్రమా. కాబట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం ఎప్పుడు కూడా నీతోనే ఉంటుంది మిత్రమా. తొందరగా దొరికింది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది అంత తొందరగా దొరకదు. అది జీవితం అంటే మిత్రమా. అర్థమైందనుకుంటా. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు. తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీయకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి తీసుకువెళ్తాయి మిత్రమా. అంతే తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. కాదంటారా మిత్రమా. ఒక మగాడు వారి అవసరం తీర్చుకోవడం కోసం ఆడదాని దగ్గర చాలా దిగజారిపోతాడు. ఒక్కసారి వారి అవసరం తీరిపోయాక ఒక ఆడదాన్ని కుక్క కన్నా హీనం చేస్తాడు. దానితో అప్పటి వరకు నిజాయితీగా ఉన్న ఆడది వాడు వెళ్ళిపోయాక అందరి మగాళ్ళు ఇంతేగాని బరి తెగించి తిరుగుతుంది. అవునా నేస్తమా? ఈ సూక్తుల్లో ఈ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.